సమస్యలు ఏమేమి ఉన్నాయి అంగన్వాడీకి సంబంధించి? సమస్యలు ఏంటి సార్, జీతాలు పెంచాలనేది మా డిమాండ్ సార్. జీతాలు పెంచాలి. అంటే ఎంత వస్తుంది ప్రస్తుతం? ప్రస్తుతం 13,650 వస్తుంది. ఆ, 1975 నుంచి స్టార్ట్ అయినటువంటి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాలు ఇంత తక్కువ జీతంతో పనిచేసే వాళ్ళు ఎవరు లేరు సార్ అసలు. ఇటు మేము కాంట్రాక్ట్ బేసిక్ కాదు, అవుట్ సోర్సింగ్ కాదు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ పట్టించుకునే నాదుడే లేడు. అందుకని మేము ఫిక్స్డ్ వేతనం 40-50 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అదే అయినా కానీ అన్ని వ్యవస్థలు పకడ్బందీగా ఇది చేసినా కానీ ఐసిడిఎస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను మాత్రం అసలు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ లెక్క చేయట్లే. అందుకోసం మేము డిమాండ్ల పరిష్కారం కోసం ఇక్కడికి వచ్చినాం సార్. ధర్నా చేస్తారు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వమని అడుగుతున్నాం. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి సర్వే మేము చేస్తున్నాం. అన్ని అసలు అంగన్వాడీ వాళ్ళు లేకపోతే వ్యవస్థే నడవదన్నట్టుగా తయారు చేశారు మమ్మల్ని. మేము అంత వర్క్ చేసినప్పుడు మాకు కనీస వేతనం మేము కోరుకోవటంలో తప్పు లేదు కదా, మేము కనీస వేతనం కావాలని అడుగుతున్నాం. దానికి మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఎంత వేతనం కావాలి? మాకు 26,000 వేతనం కావాలని అడుగుతున్నాం. గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుసు. హామీ ఇచ్చారు. సీతక్క ధర్నా చేసినప్పుడు, కేసీఆర్ దాంట్లో ధర్నా చేసినప్పుడు సీతక్క గారు వచ్చి మీకు ఖచ్చితంగా మేము సరైన వేతనం ఇచ్చేస్తామని చెప్పేసి మా ధర్నాన్ని ఇది చేసి చెప్పారు. గవర్నమెంట్ వచ్చింది 1 year దాటింది, అయినా కానీ జీతాల గురించి ఏం మాట్లాడట్లేదు. అందుకోసం మళ్ళీ వర్క్ కూడా ఎక్కువైపోతుంది. మంత్రి సీతక్కని కలిసే ప్రయత్నం చేశారమ్మా? మంత్రి సీతక్కని యూనియన్ నాయకులు వెళ్ళి కలుస్తూనే ఉన్నారు. మరి ఏం చెప్తున్నారో కూడా మాకు అసలు ఇన్ఫర్మేషన్ లేదు. గ్రామాలలోకి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ రావట్లేదు మాకు. అందుకని ఒకసారి సమ్మెకి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఇప్పుడన్నా మా గురించి ఏమన్నా చర్చ పెడతారేమో అసెంబ్లీలో, మా బాధలు ఏమన్నా వాళ్ళు ఇచ్చేస్తారేమోనని చెప్పేసి మేము అక్కడి నుంచి వచ్చినాం సార్. అంటే మీకు పని ఎక్కువ అవుతా ఉందంట. అసలు ఏం వర్క్ ఉంటుంది అంగన్వాడీ టీచర్ అంటే? మామూలుగా పిల్లలను పట్టుకోవడం, వాళ్ళని చూసుకోవడం? లేదు సార్, మాకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది సార్. మాకు పిల్లలకి చదువు చెప్పాలి, ఆటపాటలతో కూడినటువంటి పూర్వ ప్రాథమిక విద్య పునాది వేస్తున్నాం మేము. పిల్లలకి ఫౌండేషన్ అనేది మా దగ్గర నుంచే ఏర్పడుతుంది. ఇంకా గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి పౌష్టికరమైన ఆహారాన్ని ఇస్తున్నాం మేము. అట్లా తర్వాత పోషన్ ట్రాకర్ అని, NHTS అని, ఈ 2 యాప్ల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా ఫుడ్ ఇచ్చి వాటిని మళ్ళీ బరువులు, ఎత్తులు, ఎవరు బరువు తక్కువ ఉన్నారో ఆ పిల్లలకి మళ్ళీ ప్రత్యేకమైన ఫీడింగ్ ఇచ్చి సర్వేలు చేసి అన్ని రకాల పనులు చేస్తున్నాం మేము. అయినా కానీ అసలు మా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు. ముందు మా గురించి ఆలోచించండి. మా వర్క్ ఏంటి, మేము చేసే ఇదేంటి, మేము లేకుండా ఏ పని నడుస్తుంది గవర్నమెంట్కి అనేది ఒకసారి ఆలోచన చేసి మా గురించి, మా శాలరీల గురించి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చినాం. సమగ్ర సర్వే కోసం కూడా అంగన్వాడీ టీచర్లే ఫస్ట్ పెట్టారు. మరి ఏ డిపార్ట్మెంట్ లేరా అండి చేయడానికి? ఎంతమంది చదువుకున్న పిల్లలు లేరు? ప్రతిదీ అంగన్వాడీ టీచరే ఉండాలి. అంగన్వాడీ టీచర్కి కరెక్ట్గా తెలుసు అనుకున్నప్పుడు, అంగన్వాడీ టీచర్కే అన్నీ తెలిసి అన్ని పనులు చేయగలిగిద్ది అనుకున్నప్పుడు, మరి ఆ శ్రమకు తగ్గ వేతనం ఎందుకు ఇవ్వట్లేదు గవర్నమెంట్? ఎందుకు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించట్లేదు? మా 30-40 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి మేము వెట్టి చాకిరీ చేయాలా మా జీవితకాలం? అందులో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నారు. లాస్ట్కి ఏం చేశారు? ఏ డిపార్ట్మెంట్లో చూసుకున్న లక్షలలో ఒక 50 లక్షలు 20 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఉంటుంది. మా దగ్గరికి వచ్చేసరికల్లా మీరు గౌరవ వేతనంతో వచ్చిన వాళ్ళు కాబట్టి టీచర్కి 1 లక్ష ఇచ్చారు రిటైర్మెంట్ బెనిఫిట్. ఆయనకి 50,000. 50,000 ఎన్ని రోజులు వస్తాయండి? ఈరోజు 4,000 2,000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకే సరిపోవట్లేదు. ముసలి వాళ్ళకి, వృద్ధులకి, ఏమీ చాకిరీ చేయని వాళ్ళకి గవర్నమెంట్ గుర్తించుతుంది. కానీ ఇన్ని రకాల పనులు చేసే మమ్మల్ని అంగన్వాడీ టీచర్లని ఎందుకు గవర్నమెంట్ గుర్తించట్లేదు అనే మా ఆవేదన వ్యక్తం చేయడం కోసం ఈరోజు వచ్చాం మేము. అది సర్వే కూడా చేశారు మిమ్మల్ని, అంటే వాడుకుంది ప్రభుత్వం? అన్ని రకాలుగా వాడుకుంటుందండి. అన్ని డిపార్ట్మెంట్ పరంగా హెల్త్ వాళ్ళు వచ్చి అంగన్వాడీ టీచర్ అంటారు, MRO ఆఫీస్ వాళ్ళు వచ్చి BLO డ్యూటీ ఉందంటారు. సార్ మాకు వర్క్ ఎక్కువైతుంది, పిల్లల్ని వదిలేసి మేము రాలేము, ఆయమ్మ లీవ్ పెట్టుకుని మేము రాలేమంటే కలెక్టర్ గారికి ఫోన్ చేస్తారు, కలెక్టర్ గారు ఆర్డర్ అంటారు. ప్రతిదీ అట్లా బెదిరించి పనులు చేయించుకుంటున్నారు. కానీ శ్రమకు తగ్గ వేతనం అయితే ఇవ్వట్లేదు. ఆ వేతనాలు కూడా సకాలంలో ఇవ్వట్లేదు. మాకు ఏ బిల్స్ వస్తున్నాయి ఆఫీస్ నుంచి తెలియదు, ఎప్పుడేం వస్తున్నాయి. ఇదివరకు TADL అని ఇచ్చేవాళ్ళు, కూరగాయల బిల్లు అని ఇచ్చేవాళ్ళు, గ్యాస్ బిల్లులు అని ఇచ్చేవాళ్ళు. 2018 నుంచి ఏ రకమైన బిల్లులు కూడా సరిగా సక్రమంగా మాకు అందట్లేదు. ఆ పెండింగ్లు ఏంటో కూడా చెప్పే వాళ్ళు లేరు మాకు.
అసలు ఎంత శ్రమ దోపిడీ చేస్తున్నారంటే అంగన్వాడీ టీచర్లని. ఈ ముఖ్యమంత్రి గారన్నా మా బాధ మా ఆవేదన తెలుసుకొని ఈ బడ్జెట్ సమావేశాల్లో మాకేమన్నా మా శ్రమకు తగ్గ వేతనాన్ని కల్పిస్తారని మేము కోరుకోవడానికి వచ్చాము, అడగడానికి. అది ప్రభుత్వాన్ని మీరు ఇంత సహాయం చేస్తా ఉన్నారు, మరి రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదమ్మా? అంటే ఈ జీతాలకు మీకు సరిపోవట్లేదని కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అన్నారండి. ఇప్పుడు అది తెలియజెప్పడం కోసం ఇంతమంది అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీదకి ఎక్కారా అనేసి ముఖ్యమంత్రి గారు తెలుసుకుని మాకు మమ్మల్ని పిలిపించి చర్చలు జరిపించి మాట్లాడి మా శ్రమకు తగ్గ వేతనం ఇస్తారు. అసలు ఒక విధంగా పర్మనెంట్ కూడా 40 ఎన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళకి ఇంత అని ఉంటుంది. 40 సంవత్సరాల ప్రభుత్వానికి పెట్టి చాకిరీ చేసినా కానీ గుర్తింపు అనేది లేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించుతామన్న ప్రతి ప్రభుత్వం వస్తున్నారు, 5 సంవత్సరాలు ఉంటున్నారు, ఓట్లేసి గెలిపించుకుంటున్నారు, వెళ్తున్నారు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. మేము ఇదే స్థాయిలో ఉంటున్నాం. ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఉద్యోగ భద్రత అనేది లేకుండా పోయింది. అది మా బాధ, మా ఆవేదన. ఇప్పుడైనా ఈ బడ్జెట్ సమావేశాలను చర్చలు జరిపించి మా మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా గురించి ఎంతో పోరాడతారని మేము ఆశపడ్డాం. ఈ వార్త వాళ్ళు విన్నాకైనా స్పందించి మాకు న్యాయం చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాం.